రే కోడి చచ్చిపోయినట్టుందిరా, తెల్లగా అయిపోతుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో ఏపీ బాయ్ ఇన్ కర్ణాటక. సో ఫైనల్గా అయితే ఈ పొద్దు సండే అనమాట. ఇచ్చి పడేస్తాం అట్నే గట్టిగా. ఈ పొద్దు మొత్తం అంతా 1 BHK రూమ్లో ఉన్నాం అనమాట. సో నా ఫ్రెండ్ భాస్కర్, మా అన్నయ్య, ఈ పొద్దు నేను మొత్తం అందరం కలిసి చికెన్ ఈ పొద్దు మర్డర్ చేస్తాను. కిచెన్ మర్డర్ చేస్తున్నాం, అలానే కిచెన్ గానే మర్డర్ చేస్తాను. సో కాబట్టి ఈ పొద్దు మనం చేస్తున్నాం చికెన్ బిర్యానీ. ఇది చికెన్ కావాల్సిన ఐటమ్స్, ఈ మసాలాలు గసాలాలు, ఇది ఆయిల్, ఇది పెనం. సో చేసేవాళ్ళు రుద్ర ప్రదర్శన చేసేవాళ్ళు. సో ఒకసారి మీ ఫేసులు చూపించండి బాబు. ఇతను బద్దం భాస్కర్, ఈ గుండు పిల్ల మా అన్న అనమాట. సో కాబట్టి ఇది విషయం. సో కాబట్టి చికెన్ వేడి మసాలాలు, రే కోడి చచ్చిపోయినట్టుందిరా, తెల్లగా అయిపోతుంది. సచిన్ కూడా తెల్లగా ఉంటుంది. పసుపు, ఉప్పు తక్కువైనా పర్వాలేదు, షేర్ఖాన్ ఉప్పు ఎక్కువ కాబట్టి. కోడి చచ్చి ఉడుకుతుంది. సో ఇప్పుడైతే కనుక నీళ్ళు, గరం మసాలా తగినంత, ధనియాల పొడి ఇది తగినంత వేసుకోండి. 4 kg చికెన్ కాబట్టి వేసుకుంటాం. మసాలాలు ఎంత బాగుంటాయంటే కనుక అంత టేస్ట్ ఉంటుంది అనమాట, చికెన్ వాసన రాకుండా. సో కాబట్టి మసాలాలు కొంచెం చికెన్ వాసన పోయింటుంది ఆల్రెడీ. చికెన్ వాసన పోయింటుంది. ఇప్పుడు దానికి మసాలా వేసుకుంటాం. ఇప్పుడు అదేంటి బాబు? ఇది చికెన్ మసాలా సరిపడ్డా కొంచెం సాల్ట్ వేసుకుంటాం. ఎస్ చెప్పు. ఏం రా కోడి అరచడంలే, మళ్ళీ కొత్త 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 అనాలి కదా. ఏంటి కోడి పచ్చగా అయింది, జాండీస్ వచ్చింది. మసాలా వేసినామన్నా. చెకింగ్ 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 చెకింగ్, మసాలా ఎవ్రీథింగ్ ఈజ్ చెకింగ్. నేను ఉప్పు బట్ వేసే ఇప్పుడే నీళ్ళు పోస్తాను. ఫైనల్ టచ్.